నిన్న నందినగర్ బందీనగర్ అయింది. ఫస్ట్ కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే తన రాజకీయ భవిష్యత్తుని సంక నాకిపించుకుంటుంది. ఇది ఫ్యాక్ట్ బ్రదర్. ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం. ఈ కాంగ్రెస్ కూడా చేసింది. అది చూడు, ఆ స్టేట్మెంట్ చూడు. సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు, మీరేనా? ఈ క్వశ్చన్లు అడుగుతారు. 60 నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వచ్చి, మీరు ఎలక్షన్లు లోకల్ బాడీలో మా సర్వేలు అన్ని బీఆర్ఎస్ గెలుస్తున్నాయి, అట్లా గెలుస్తున్నాయి, అందుకే మేము కేసీఆర్ని పిలిచి మాట్లాడుతున్నాము అని అంటే ఓకే, గదే మెసేజ్ పోతుంది పబ్లిక్లో. సరే, నీ కేసులో దమ్మెంత ఉంది, దుమ్ము దులుపుదాము అని అంటే నువ్వు అది చెప్పకపోతే ఇవి కదా. ఇది ఏది జరిగినా గడ్డి కూడా వీకలేవు. నేను చెప్తున్నా, గులాబీ దళాంది నువ్వు గడ్డి కూడా వీకలేవు. ఇంకా కేసీఆర్ కాదు కదా, ఇంకా నలుగురిని పిలుచుకోను. 3000 మంది కార్యకర్తలు, ఆ బందోబస్తు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. పోలీసు వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. పనికిరాని సిట్టు మీద పనికొచ్చే పని ఏమైనా చేసినావా అని రాజకీయాలంటే ఇది ప్రజాపాలన. మళ్ళా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడున్నది మహేషనా? రేవంత్ అన్న సర్కార్లో కేసీఆర్ క్యాబినెటే ఉన్నది, ఇంకా అలా డౌటే లేదు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఫోన్ ట్యాపింగ్ మీరే చేయించమన్నారా? సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు, మీరేనా? కేసీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం, ఆధారాలు ముందుంచి ఎంక్వైరీ. పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఏసీబీ చీఫ్గా ఎందుకు నియమించారు? ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు? బీఆర్ఎస్కు అనుకూలంగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ టీం పనిచేసిందా? సీఎం నుంచి ఎస్ఓటీకి వెళ్ళిన 100 ఫోన్ నంబర్లు ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. ప్రెస్ మీట్లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి? ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు స్టేట్మెంట్లు ఆధారంగా 4.5 గంటల ఎంక్వైరీ. నిన్న నందినగర్ బందీనగర్ అయింది. ఫస్ట్ పోలీసు వాళ్ళని వెల్కమ్ అని చెప్పి 3000 మంది కార్యకర్తలు పోలీసు వాళ్ళని వెల్కమ్ తీసుకోపోయారంట ఇంటికాడికి. నందినగర్ బందీనగర్ అయింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే తన రాజకీయ భవిష్యత్తుని సంక నాకిపించుకుంటుంది. ఇది ఫ్యాక్ట్. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఏమన్నా మీనింగ్ ఉన్నదా? ఇది చూడు, ఫోన్ ట్యాపింగ్ మీరే చేయమన్నారా? చేయమనిలే అంటాడు. ఇగో ఇది ఆధారం, ఇది చేయించినావు, ఫోన్ ట్యాపింగ్ నువ్వు చేయించినావు అని అంటే బ్రదర్, ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం. ఈ కాంగ్రెస్ కూడా చేసింది. నా ఫోన్ ట్యాపింగ్ ఉందని మొన్న కూడా పేపర్లలో వచ్చింది, రేవంత్ రెడ్డి కూడా చేయించిండు అని. ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణం. ప్రతి ప్రభుత్వంలో చేస్తారు. ప్రతి ప్రభుత్వం, కాంగ్రెస్ చేయలేదు వెనకడికి. ఓ మాట అడుగుతున్నా. బట్ ఆ ప్రోటోకాల్ ఫాలో అయినరా లేదా అని అనేది లీగల్ ఇష్యూ, అండ్ దే హావ్ డన్ లీగలీ. అది చూడు, ఆ స్టేట్మెంట్ చూడు. సుప్రీం పెద్ద ఆయన అంటే ఎవరు, మీరేనా? ఈ క్వశ్చన్లు అడుగుతారు. 60 నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వచ్చి, ఇది ఎవిడెన్సు, ఇగో ఇట్లున్నది, పెద్ద ఆయన అంటే నువ్వేనా అంటే, నేను కాదు, నా పేరు కేసీఆర్ అంటాడు ఆయన. అవునా కదా? ఐదర్ కేసీఆర్ అనో లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనో నన్ను పిలిస్తేనే నేను అని అంట. పెద్ద ఆయన అంటే నువ్వేనా అంటే నాకేం సంబంధం అంటాడు ఆయన. దీనికోసం నువ్వు సిట్టు పిలిచినావు, దానికి మళ్ళీ పోయి నందినగర్లో పెట్టుడు, నువ్వు రావాలి అని చెప్పుడు, మీకు మంచి ఆహ్వానం పలికిర్రాలు కార్యకర్తలు. ఇంకా ప్రభుత్వాలకు సిగ్గు రాకపోతే, ఎస్పెషల్లీ ఈ అధికార పక్షం ఉన్న కాంగ్రెస్కి తలకాయ ఎడబెట్టుకుంటారు అని చెప్తున్నావు. నువ్వు గాళ్ళకెందుకు ప్రమోషన్ ఇచ్చినావు, గీళ్ళకెందుకు ప్రమోషన్ ఇచ్చినావు అని అంటే, ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న ఆయనకు ఏవైతే పవర్లు ఉన్నాయో ఆ పవర్లను యూజ్ చేసిండు ఆయన. అదేదో వీళ్ళు చేయనట్టు, కాంగ్రెస్ వాళ్ళు చేయనట్టు వెనకటికి. వీళ్ళు గవర్నర్లను పెట్టే సీదా ప్రభుత్వాలను కూడా కొట్టిన దాఖలాలు ఉన్నాయి ఇవి. గవర్నర్లను పెట్టి, గవర్నర్లు అంటే న్యూట్రల్ ఉండాలి కదా, అందుకనే చెప్తున్నా. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు కదా గవర్నర్లు. ఇట్లాంటి చరిత్రలు మీవి. మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు చూడు, ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ యూజ్ చేసేసిండు. నువ్వు ఎందుకు చేసినావు అని అంటే, దీని మీద నిజంగా మాట్లాడాలంటే కూడా నాకు సిగ్గు అవుతున్నది. ఎందుకనంటే, హరీష్ రావు గారి విచారణ అప్పుడు చిత్రగుప్త్ క్లారిటీ ఇచ్చింది మొత్తం. కేటీఆర్ గారిని పిలిచినప్పుడు కూడా నేను క్లియర్ కట్గా చెప్పిన, ఏందనంటే గౌరవంగా పోయినరు, గర్వంగా బయటకు వచ్చిర్రు అని చెప్పిన. ఇక ఈయననైతే వచ్చుడే గర్వంగా వచ్చిండు, బయటికి కూడా గర్వంగా వెళ్ళిండు. ఇజ్జత్ ఎవరిది పోయింది రానంటే కాంగ్రెస్ పోయింది. చెంచా పెట్టి గీక్తే చటాక్ ఇజ్జత్ లేకుండా పోయింది కాంగ్రెస్. పెద్ద ఆయన ఎవరు అని అనట. మళ్ళీ 60 క్వశ్చన్లు అడిగేది నిజంగా చెప్తున్న పోలీసులలో. మీరు ఎలక్షన్లు లోకల్ బాడీలో మా సర్వేలు అన్ని బీఆర్ఎస్ గెలుస్తున్నాయి, అట్లా గెలుస్తున్నాయి, అందుకే మేము కేసీఆర్ని పిలిచి మాట్లాడుతున్నాము అని అంటే ఓకే, గదే మెసేజ్ పోతుంది పబ్లిక్లో. అదే నాకే సిగ్గు అనిపిస్తుంది. టేబుల్ వేసి పిచ్చెక్కుతున్నది నాకే.
పాపం ఆ పోలీసు వాళ్ళకి ఎంత పిచ్చెక్కుతున్నదో. ఏం రాబాయ్ ఊ అంటే సిట్ అంటారు. నీ కమిషనర్లు కూడా తిట్టుకుంటారు నిజంగా. ప్రభుత్వాలకు డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు సజ్జనార్ గారికి అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. పాపము వాళ్ళ పరిస్థితి చూడు. 31 డిసెంబర్ రాగానే న్యూ ఇయర్ పార్టీలు అంటారు, వాళ్ళకు బందోబస్తు ఉంటుంది. న్యూ ఇయర్లా కిక్కిరిసిపోయే జనాలు గుళ్ళల్లో ఉంటారు, మళ్ళీ బందోబస్తు ఉంటుంది. ఇట్లా తిరిగి ఇట్లా మరలి చూసే లోపల సంక్రాంతి అని చెప్తారు. మొత్తం 7 కాడికి జంక్షన్లు జామ్ అయిపోతాయి. మళ్ళా చైనీస్ మాంజం మీద ఎంక్వైరీలు మొదలైతే మళ్ళీ వాళ్ళ జీవితాలు సంకనాకే ఉంటాయి. పండుగలు చేసుకోరు పాపం పోలీసులు. దాని తర్వాత మళ్ళా ఇట్లా అవుతుందో 26 జనవరి వస్తుంది. మళ్ళా దేశంలో రెడ్ అలర్ట్ ఉన్నది. రిపబ్లిక్ డే రోజు ఏమన్నా అసాంఘిక ఘటనలు జరిగితే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రెషర్ పడుతుంది. సరేరా శివరాత్రి కానీ ఇంకొక వారం 10 రోజులు ఉన్నది, ఆ లోపల ఊరట పెడదాం రా అంటే ఇగో ఈ నందినగర్ పంచాయతీలు మళ్ళీ ఈ అధికార పార్టీలు తీసుకొని వస్తాయి. తీసుకొని వచ్చి చేయగానే 3000 మంది కార్యకర్తలు అన్నారంటే మజాకా పోలీసు వాళ్ళకు కూడా. అరే ఎందుకు వచ్చిరు 3000 మంది అని అంటే అభిమానం రా భయ్ వస్తారు. నువ్వు అడ్డమైన కేసులు పెడితే ఆ అభిమానులు కట్టలు తెంచుకొని వస్తారు, అది ఫ్యాక్టు. సరే నీ కేసులో దమ్మెంత ఉంది, దుమ్ము దులుపుదాము అని అంటే నువ్వు అది చెప్పకపోతే ఇవి కదా. నేను లీగల్ క్వశ్చన్లు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వేసిన, వీళ్ళు చెప్పగలిగిరా? చెప్పలే. నేనేమంటున్నా బ్రదర్, రేషన్ పానీ తీసుకొని పోదాం మనం బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి. అట్లెట్లా ఇది ఏది జరిగినా ప్రోటోకాల్ నువ్వు గడ్డి కూడా వీకలేవు. నేను చెప్తున్నా గులాబీ దళాంది, నువ్వు గడ్డి కూడా వీకలేవు. ఇంకా కేసీఆర్ కాదు కదా, ఇంకా 4గురిని పిలుచుకోను. గడ్డి వీకనేమే మొత్తం సిట్టు తప్ప. ఇప్పుడు నా బాధ ఏందనంటే 3000 మంది కార్యకర్తలు, ఆ బందోబస్తు ఎంత ఇబ్బంది పడి ఉంటారు పోలీసు వాళ్ళు, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. పనికిరాని సిట్టు మీద పనికొచ్చే పని ఏమైనా చేసినావా అని రాజకీయాలంటే ఇది ప్రజాపాలన. మళ్ళా పోలీసు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరు? ఈ అధికార పార్టీ కాదా? నేను సానుభూతి వ్యక్తం చేస్తలే పోలీసు వాళ్ళకు, అస్సలు చేస్తలే. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఆ కార్యకర్తలు ఎవరెవరు వాళ్ళని మొత్తం స్క్రూటినీ చేయరు అని అంటే ఉన్న సర్వేలెన్స్ కెమెరాలన్నీ ఇప్పుడు చూసి ఆ కార్యకర్తల మీద మళ్ళీ కేసులు బుక్ చేస్తారు. సరే ఒక్క కార్యకర్తనని ఏమన్నా గలీజ్గా బిహేవ్ చేసిరాడా? ఏం చేయలేదు. కాకపోతే ఏదో రకంగా పట్టుకొని వస్తారు మళ్ళీ పంచాయతీగా. చూడురు మీరు, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, February 19th ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ 11గా. దాని అయ్యే లోపల మళ్ళా కాళేశ్వరం మేడిగడ ఫైల్ తీసుకొని వస్తారు. చూడు మీరు రాసి పెట్టుకోరు. ఇది పర్రెలు ఎట్లా వాసినాయి, సరే ఆ పర్రెలు ఎందుకు వాసినాయి అనేది ఒక్కోడన్నా పిల్లల మీద కూర్చొని చెప్పిండా? లేదు, చెప్పలే. సరే మరి కాంట్రాక్టర్లు రిపేర్ ఎందుకు చేస్తలేరు? సరే నీ తుమ్మిడి కట్టి మేడిగట్టని ఇట్లా గుంజి కడతానన్నారు కదా మీరు, దాని డిపిఆర్లు ఏమైనా దాని మీద చర్చిద్దాం కదా. వద్దు, మనం మాట్లాడొద్దు. ప్రాబ్లం ఈడొస్తుంది ఫ్రెండ్స్. ఇంకేమని అన్నారబ్బా, స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ టీమ్ పని చేసిందా? ఇగో పని చేసింది అని చెప్పి చూపు. పని చేసిందా అని అంటే దాని అర్థమైంది. అది ఒకటి ప్రాయోపవేశం అని ఉంటుంది అనమాట. అదేంది, ఇంద్రప్రస్థాల దుర్యోధనుడు నీళ్ళల్లో అలా కాలు పెడతాడు కదా, బుడుకు మన మునగంగానే ద్రౌపది నవ్వుతుంది కదా, నవ్వంగానే బాగా ఆయన ఫీల్ అయిపోతాడు అనమాట. ఒక మహిళ నన్ను చూసి నవ్విందా, నేను సూసైడ్ చేసుకుంటా, ఇక నేను బతికెందుకు అదెందుకు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఎవరు? అందేకా పుత్ర అందా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లా డైలాగులు ఏమో ఉంటాయి కదా. సో బాగా ఫీల్ అయితే దుర్యోధనుడి దగ్గరికి తమ్ముడు వస్తాడట, దుశ్శాసనుడు. వచ్చి ఏమైంది, నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నాకు బతకాలని లేదురా భయ్, ఏంద్రా భయ్ ఇది, ఒక మహిళ నన్ను గట్లా మాట్లాడితే నాకు జర బాధేస్తున్నది అని చెప్పి చెప్తాడట. అయితే అప్పుడు దుశ్శాసనుడు దుర్యోధనుడికి హితబోధం అంటే హితబోధమైన మోటివేషన్ చేస్తాడు, పంపు కొడతాడు. ఇట్లా ఏమని పంపు కొడతాడు అంటే, అవని విదీర్ణమైన హిమాద్రి చలించుట కలిగినన్, మహార్ణవమది ఇంకినన్, దివసనాథుడు చంద్రుడు తేజమేలినన్, ఓ కువలయనాథా నీకొక కుచ్చిత భావము కలుగనేర్చునే అని అంటాడంట. మేము తెలుగులో చదువుకున్నాం ఇది, ప్రాయోపవేశం అని ఒక పద్యం. 8th క్లాస్లో ఉన్నాను నేను అప్పుడు. మా తెలుగు టీచర్ మంచిగా చెప్తుండే, అందుకే నాకు ఇంత మంచిగా గుర్తుంది. అయితే దాని అర్థం ఏంటంటే, అవని విదీర్ణమైన అనంటే పెద్ద భూకంపం వచ్చి భూమి జీలిపోయినా, హిమాద్రి చలించుట కరిగిననంటే గొప్ప గొప్ప హిమాలయ పర్వతాలు కరిగిపోయినా, మహార్ణవమది ఇంకినన్ అంటే గొప్ప గొప్ప సముద్రాలు ఇనికిపోయినా, దివసనాథుడు చంద్రుడు తేజమేలినన్ అంటే సూర్యుడు చంద్రుడు కాంతి కోల్పోయినా, ఓ కువలయనాథ అంటే ఓ భూపతి, ఓ రాజు, యువరాజా నీకొక కుచ్చిత భావము కలుగనేర్చునా అని అంటే, నీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా? ఇంత పెద్ద ఘటనలు జరిగిన ప్రపంచంలో నీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా? నువ్వు యువరాజువి, రావద్దు. వస్తాయా అని అంటే రావద్దు అని అర్థం కదా. చేసిందా? ఇప్పుడు నేను చెప్తున్నా, అవని విదీర్ణమైన హిమాద్రి చలించుట కలిగినన్, మార్ణవమది ఇంకినన్, దివసనాథుడు చంద్రుడు తేజమేలినన్. సిట్ల కేసీఆర్ని లోపల వేయగలుగుతావా నాదా అని అంటే లేదు అని అంటారు. ఇది ఫ్యాక్టు. గిరీషియాలను మసాలా ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే లీగల్గా చెప్పి నాలుగు ఎండిపోతున్నది రా అయ్యా. వీళ్ళకి సిగ్గొస్తలేదు.
పాపం పోలీసు వాళ్ళు అయితే వాళ్ళ కాకి డ్రెస్ కాపాడుకొనిగానే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప నాకు తెలిసి ఏ పోలీస్ అయినా కూడా తర్వాత పెద్ద లొల్లీలు అవుతాయి దీని మీద. నువ్వు అప్పుడు అట్లా చేసినావు డ్యూటీలో ఉన్నప్పుడు, వాళ్ళు మళ్ళీ పోయి పాపం మళ్ళీ ఆ పోలీసు వాళ్ళకి డిఏలు ఇస్తాడు. మా వాళ్ళు చెప్తున్నాడు సబ్జెక్ట్ టు కరెక్షన్. పరిస్థితికి ఇది. ప్రెస్ మీట్లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి? అసలు క్వశ్చన్స్ చూడు సిట్లా. మళ్ళీ ఇది వెలుగు పేపరే కదా నేను తీసుకుంది, వెలుగే, నేను వేరే పేపర్ కూడా తీసుకోలే. సరే ఒకసారి 10 ఇప్పేదా మాకు ప్లీజ్ ఇవ్వాలి. మసాలా మంచిగున్నది పేపర్లలో, జరాగు ఏమున్నదో చూద్దాం మాకు. నేను జనరల్లీ మసాలాని అస్సలు ఎంటర్టైన్ చేయ ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు. బట్ చూద్దాం. 5 రూపాయలు పెట్టి రోజు పైసలు పెట్టి కొట్టున్నాం కదా మనం. బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి అని అంట. ప్రూఫ్ ఏది చెప్పులు నాకు, అంతే కదా. వీళ్ళ బాధ అంటే ఏంది తెలుసా? సిట్టులు ఇప్పుడు వీళ్ళు ఎందుకు లొల్లి చేరుతున్నారు అంటే ఎలక్ట్రల్ బాండ్స్లో మాకంటే ఎక్కువ చేరవై బీఆర్ఎస్కి, అది మంటలు వేస్తుంది వీళ్ళకు. ఇంకా దాని తప్ప ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్. ఏమున్నది ఇక్కడ? మీరే ఫోన్ ట్యాపింగ్ చేయించినారా? 2 ట్రంక్ పెట్టెల్లో ఆధారాలు. అబ్బా, 2 ట్రంక్ పెట్టెల్లో ఆధారాలు. కేసీఆర్ని సిట్ ప్రశ్నించే విధానంతో పాటు ఆయన చెప్పిన సమాధానాలు పూర్తిగా చట్ట పరిధిలోకి వచ్చే విధంగా ఆడియో వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. విచారణ అంతా వీడియో రికార్డింగ్ చేశారు. వీటితో పాటు కేసు దర్యాప్తులతో పాటు భాగంగా నిందితుల నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్లు, ఇప్పుడు జగన్ రికార్డులు, స్టేట్మెంట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేనున్నా, మా పోరాడు ఉన్నాడు, నన్ను లోపలేసే ప్రయత్నం చేసిరు. ఎవరిని అప్రూవర్ చేసిరు? నా పోరాన్ని చేసిండ్రు. ఈ దమ్కి అది ఇది ఇస్తే చేస్తారు. నేను కోర్టుకు పోగానే నా పోరాడు ఏం చెప్తాడు? నన్ను పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టిండ్రు, నేను అందుకనే చెప్పినా, లేకపోతే నేను చెప్పకపోతుండే, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై స్టేట్మెంట్ అంటాడు. అప్పుడు తలకాయ పెట్టుకుంటారు. ఈ అప్రూవర్లను పట్టుకొని నువ్వు పోతావా? అప్రూవర్లను పట్టుకొని పోతే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి కేసు కూడా గదే కదా. అప్రూవర్లను పెట్టుకొని ముంగడికి పోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందని తెలియదు, ఆమెకు బెయిల్ దొరికింది. ఎన్ని రోజులని మీరు బెయిల్ మీరు ఛార్జ్షీట్ వేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, విచారణ చేస్తాను అని అంటారు. పర్సనల్ లిబర్టీ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ రైట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ కానీ, లేకపోతే మన హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ ఇది వర్తి కదా పర్సనల్ లిబర్టీ అని. నువ్వు ప్రతిసారి విచారణ పిలుస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు. వీడియోలు ఖచ్చితంగా చేయాలా? చేస్తారు కూడా. రేపటి దినం నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిని పిలిచి హరాస్మెంట్, నన్ను హరాస్ చేసిరు, ధమ్కిలు ఇచ్చిరు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు అనుకో, ఏడవుతుంది? అదంతా ఓని బ్రదర్. నేనేమంటున్నా, మీకు తెలియకుండా కేసీఆర్ మిమ్మల్ని సిట్టుకు పిలిచిట్టు. ఏంది చెప్పాలా? ఆ సిట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు ఏం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ ఉండి వెళ్ళాడు. ఆ సిట్టులా మీ సీట్ ఏడున్నది అని అనేది చెప్పురి ఫస్ట్ తెలంగాణ ప్రజలకు. ఆయన కూడా అసలు ఇప్పటికీ చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడున్నది మహేషనా? రేవంత్ అన్న సర్కార్లో కేసీఆర్ క్యాబినెటే ఉన్నది. ఇంకా అలా డౌటే లేదు. అసలు అలా డౌట్ ఉన్నదా? చెప్పురు మీరు. మీరు మీరు పాగలవుతున్నారు, పాగలు బనాంచుకుంటున్నారు అందరు, అంతే, ఇంకేం లేదు ఆడ. మళ్ళీ ఇక ఈ మసాలాదార్ పేపర్లకు మీరు ఏం చదువుతారని అనేది తడక వేసిగా మీరు చూడు ఫ్రెండ్స్. ఎందుకంటే నా వల్ల అయితే లేదు. నేను సబ్జెక్ట్ లేకపోతే అసలు ఇంత మస్కరా పని చెయ్య.